ఉన్నప్పుడు ఆ దేవుడే యోహాను చేత బయటపరుస్తున్నాడు. మేము దేవుడిని చూసాం, మేము ఆయన్ని తాకాం, మేము ఆయనతో స్నేహం చేశాం, మేము రక్షించబడ్డాం. మీరు కూడా మాతో కూడా సహవాసం ఉన్నట్టుగా మీకు ఈ మాటలు రాస్తా ఉంటా. అయితే ఆ దేవుడు ఎవరంటే ఆ వాక్య రూపంలో ఉన్న దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మూడు విధాలు, మానవుడు మూడు విధాలు. మానవుడు ఎన్ని విధాలు? మూడు విధాలు కదండి. ఒకటి ఆశీర్వాదం అని చెప్పి, ఒకటి శరీరం, రెండవది మనస్సు, మూడవది ఆత్మ. దేవుడికి స్తోత్రం. మనిషి కూడా మూడు విధాలు, దేవుడు కూడా మూడు విధాలు. ఒకటి తండ్రి అయినటువంటి దేవుడు, రెండవది ఆత్మ అయినటువంటి దేవుడు. ఈ రెండు విషయాలు నేను ఆది కాండంలో తీసుకొని చెప్పాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అది మొట్టమొదట దేవుడు. భూమి ఆకాశంలో సృజించిన తర్వాత ఆయన మనిషిని సృజించలేదు. జాగ్రత్తగా వినమని మనం చేస్తున్నాం. మీకు తెలియాలి, లక్ష్యాన్ని కాబట్టి అడిగినా కూడా మీరు చెప్పగలిగా దేవుడంటే ఏంటి ఇవన్నీ కూడా మీరు వింటే మీరు చెప్తారు. ఏమండి దేవుడు ఎవరు అని పుట్టి దగ్గర నుంచి వెతుకుతా ఉన్నారు. అసలు నేను ఎలా పుట్టేది, ఎలా వచ్చాము, తల్లి గర్భం కోసం నేను పెరగడం ఏంటి, ఈ ఎముకలు, ఈ కట్టడాలు, ఈ వెంట్రుకలు ఇవన్నీ తల్లి గర్భం ఎలా వస్తే అసలు ఈ తల్లి గర్భం ఉండవు కదా, ఎముకలు ఉంటాయి ఆ గర్భంలో. పెద్దది శుద్ధి మెత్తని కట్టడాలు స్ఫూర్తి పనిచేసి ఆ యొక్క గర్భం కోసం అందులో ఎముకలు ఎక్కడి నుంచి వచ్చేది, నరాలు ఎక్కడి నుంచి వచ్చేది, కళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది, వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చేది, తల్లి గర్భంలో ఆవిడ అర్థం కావట్లా. ఏంటి అసలు దాని నుంచి వస్తుంది, ఎటుపోతుంది, ఏంటి దీని ఆర్మం ఎలా ఉంటుంది, ఇక్కడ సూర్యుడు ఎలా పొడుస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఈ భూమి ఏంటి అసలు ఇదంతా, ఎవరు దీనికి మూలం, ఎవరు వెతుకుతూ ఉంటే దేవుడే యేసుక్రీస్తు వారి రూపంలో ఇక్కడ బయటకు వచ్చాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించాడు. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో ఆ మాట ఉన్నది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఓకే, అది దేవుని త్రిత్వములో ఉన్నటువంటి దేవుడు. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకముగా ఒకే తండ్రిగా ఉన్నప్పుడు దేవుడు ఒక లోకాన్ని సృష్టించాడు. అది దేవదూతల లోకం. అప్పుడు మానవుడిని చేయలేదు. అప్పుడు దేవదూతలు మహిమ స్వరూపాలు వాళ్ళందరూ కూడా దూతలు అన్నమాట. అయితే ఒక జాగ్రత్త, దేవదూతలకి స్వేచ్ఛ లేదు. దేవదూతలు తప్పు చేయకూడదు, దేవదూతలకి క్షమాపణ లేదు, వాళ్ళకి చావు కూడా లేదు. గుర్తుపెట్టుకునే మాట. ఆ లోకాన్ని దేవుడు సృజించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించాడు. అప్పుడు తన కోసం భూమిని సృజించలేదు. ఎవరి కోసం సృజించాడు? ఎవరి కోసం సృజించాడు? దేవదూతల కోసం సృజించాడు. ఆ దేవదూతలకి ప్రధాన దూతలు అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు. మిఖాయేలు అనేటువంటి ఒక దూతను ఏం చేశాడంటే, ఎవరైనా మన దగ్గర దాడి చేస్తే తిరగబడితే నువ్వే చర్య తీసుకోవాలి మిఖాయేలు అన్నాడు. కాబట్టి మిఖాయేలు యుద్ధం చేసేటువంటి దేవదూతలకు అధికారి ఆయన. ఇంకొకటి గబ్రియేలు దూతకు ఒక పని అప్పగించాడు. నువ్వు ఏం చేయాలంటే నేను చెప్పిన వార్తలు ఈ దూతలందరికీ నువ్వు పంపించాలి, వార్తాహరుడు అని గబ్రియేలు దూతకు దేవుడు అనుమతించాడు. ఇంకొక దూత ఏంటంటే ఊరియేలు పరిచర్యలు చేసే దూత. దూతలు చెప్పలేదు కానీ ఇంకొక దూత, అద్భుతమైన దూతను దేవుడు సృజించాడు. ఆ దూత పేరు లూసిఫర్. ఏమంటే ఆ దూత పేరు దూతలందరికంటే ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి ఆ దూతకి. భలే అంతగా, భలే పరిశుద్ధుడు, అద్భుతమైనటువంటి దూత. ఆ దూత భలే ఇష్టం దేవుడికి. అతను స్వరం ఎత్తితే అద్భుతంగా అతను ఎక్కడ ఒక్కసారి ఎత్తితే కొంత హార్మోన్, కొంత మ్యూజిక్స్ శబ్దం వస్తాయి అన్నమాట. ఇలా అంత అద్భుతమైనటువంటి ఆరాధన చేసేటువంటి గొప్ప దూత లూసిఫర్.
ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం దగ్గర చూడండి. ఈ లూసిఫర్ గురించి మీలో కొన్ని నేను చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం దయచేసి సహాయం చేయాలి. ఆశీర్వాదంతో బౌద్ధిమండి అందుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ బిడ్డ దేవుడు ఆ బిడ్డగా శక్తిని ఇచ్చాడు, చక్కగా చదవగలదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి నేను పొగడతలేదు, వాస్తవం చెప్తున్నాను. ఓకే, నేను చదువుకోగలిగింది, చదవగలిగింది, ఆరాధన చేయగలదు, పాటలు పాడగలదు, వాయిద్యం అని టాలెంట్స్ ఆ బిడ్డ దేవుడు ఇచ్చాడు. అది లూసిఫర్ లాగా అవ్వకూడదు. అన్ని టాలెంట్స్ ఉన్నప్పుడు లూసిఫర్ అయ్యాడు అవ్వకూడదు, అది రాకూడదు. చదువుతాను. దేవుని తోటైన ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సూర్యమాన రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లలు వాయించువారు నీవు సిద్ధమైంది. అభిషేకమున కెరూబువై ఒక ఆశ్రయంగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించింది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. పాపము నీలో కనబడు వరకు యథార్థవంతుడుగా ఉన్నావు. ఒక్క దినాన పాపము కనబడింది, ఏం చెప్పారు? దేవదూతలకి సావు లేదు, క్షమాపణాలి. మీరు కొట్టుకోవాలి. తప్పు చేస్తే శిక్ష లేదు, చావు కూడా లేదు. ఈ రెండింటి మీరు గుర్తు పెట్టుకోవాలి. చాలా అద్భుతమైన దూత. అతని గురించి ఏమి రాశారంటే, చూడండి, సంపూర్ణ సౌందర్యము గల కట్టడములకు మాదిరి. అసలు అంత సౌందర్యము అసలు ఎక్కడ లేదు, ఏ లోకంలో లేదు, ఏ మనసులో లేదు. అంతగా లూసిఫర్. నిజంగా చెప్తున్నాను, నాకు ఈజీగా సాధారణ వాడి వీడంట కాదు. లూసిఫర్ చాలా అంతగాడు, చాలా టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి. దేవుని తోట ఏదేనులో ఉన్నాడంట. అతనికి ఏదేను తోట అప్పగించాడు దేవుడు భూమి మీద. పట్టణానికి ముందు దేవుని తోట ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము, ఉమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సూర్యమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ అలంకరింపబడి ఉన్నావు. హల్లెలూయా. ఎంత టాలెంట్స్ ఇచ్చాడండి లూసిఫర్కి, ఎంత అలంకరణ ఇచ్చాడండి. వీటన్నిటిలో మాకు బంగారం అంటే ఎంత ఉంటుందమ్మా, ఎంత ఉంటుంది? అసలు ఎవరు బంగారం పెట్టలేదు. మా ఆశీర్వాదం మాత్రం పొడవు పెట్టుకోండి. చూడకూడదు. ఓకే, దేవుడికి స్తోత్రం. ఇంటికి కూడా చూసావు మరి, దేవుడికి స్తోత్రం. ఓకే, ఆయన ఏం పెట్టారు? ఇవాళ పోయి మాస్టర్ ఇది కాదు. బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్ ఇవాళ పోయి మాస్టర్. నీకు క్షమాపణ ఉంది, నీకు రిపీట్ తెలుసుకున్నది, నువ్వు రెడీ అవ్వచ్చు, నువ్వు దర్శనం మాట్లాడవచ్చు. నాకు అవకాశం లేదు. కాల్చింది దీనికి పట్టుకోవాలి. ఇవన్నీ అక్కడండి. చూడండి, అసలు ఏంటండి అప్పుడు రత్నములు, బంగారం, నీలము, పద్మరాగం, మాణిక్యం, మరకతము, సూర్యమాను రాయి, గోమేధికము ఇవన్నీ అలంకరించాడంట. ఎందుకంటే ఆ దేవుడిని ఆరాధించడానికి, ఆ దేవుడిని మహిమపరచడానికి, ఆ దేవుడి సన్నిధిలో పాటలు పాడుతూ ఆరాధిస్తూ అందరిని ఆరాధన నడిపించే దూతగా ఆయన దూతను ఎన్నుకున్నాడు. ఆ అభిషేకం కెరూబు. చూసుకున్నారంటే ఎవరనుకుంటారు? అభిషేకం కెరూబు. అభిషేకం సేవకుల్లో ఒక్కొక్కసారి తప్పులు చూస్తా ఉంటారు. మీరు అంటా ఉంటారు కదా, సేవకుల గురించి మీరు అంటా ఉంటారు, వీళ్ళ తప్పులు ఉంటాయని. వాళ్ళు ఏం సాగట్టు వాళ్ళు గర్వం వస్తుంది. నేను సేవకుంటే కదా, ఆ మాటలు తిరగడంలో వాళ్ళ నేను ఏది చెప్పినా కరెక్టే.
ఇలా గర్వం వస్తుంది. ఎప్పుడైతే గర్వం వస్తుందో సాధారణ అది సావుకుడైన విశ్వాసాన్ని చదవబడిపోతారు. ఈ మాటలు మీరు పట్టుకోవాలి, ఈ మాటలు మీరు పట్టుకోవాలి. అభిషేకం మందిరికి పోయి ఒక ఆశ్చర్యముగా ఉంటుంది. ఆశ్చర్యం అంటే అనేక మంది ఆయన దగ్గర చేర్చుకుంటారు, అందరూ ఆకర్షిస్తారు, అందరూ ఆయన దగ్గరికి వస్తారు. అంత అంతగా అంత ఆకర్షణమైన వాడు ఎక్కడుంటే అక్కడ వేరే చుట్టూ ఉండేవాడంట. అన్ని టార్గెట్స్ ఆయనకు ఉన్నాయి. ఏమండి అభిషేకం మందిరికి పోయి ఉంటుంది, ఆశ్చర్యముగా ఉంటుంది. అందుకే నేను నిన్ను దీవించింది. అందుకే అనేకులను ఆకర్షించడానికి, అనేకులకు నన్ను ఆరాధన నడిపించడానికి, అనేకులు నా వైపు తిప్పడానికి నీ టాలెంట్స్ ఇచ్చారు. అయితే ఏం చేసేటంటే నియమింపబడిన దినము మొదలుకొని పాపము ఎందుకు కనబడలేదు. ఏ పాపము లేదు తెలుసుకోవాలి. పుట్టిన దగ్గర నుంచి మనలో పాపం ఉంది. నియమింపబడిన దగ్గర నుంచి ఏ పాపం అతనిలో లేదు. అతను చేసిన ఒకే ఒక పాపం, అద్భుతం చేసిన పాపం మీకు చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాను. ఆశీర్వాదం అంతా చదువుతాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఈ పాపంకి నీవు ప్రవేశించుటగానే నీ ఎదుర్కొంటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి నీవును కావలే బలిగీరుడు వైపువా, నీవును మాబోటి వాడి వైపువా అందురు. నీ మహాచేవులు నీ స్వరమండల స్వరములు పాతాళమును పడవేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెంట ఆకాశం నుండి పడితివి. ఎవరికైనా పడిపోయినట్ట, ఎవరైనా తేజో నక్షత్రం సాతాను కాకముందు ఆయన ఒక గొప్ప అభిషేకించబడినటువంటి కెరూబు లూసిఫర్ అంటే సామాన్యమైన వాడు కాదు. మరణము లేని వాడు, మహిమ శరీరం గలవాడు, శక్తులు కలిగిన వాడు, టాలెంట్స్ కలిగిన వాడు. అందుకే సాతాను శరీరంలో ఉన్న యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన కూడా లోకంలో కలవాలని చూశాడు. ఇక్కడ ఈ సైతాన్ ఏం చేసిందంటే తేజ నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు పడిపోతుంది. ఇది ప్రశ్న. ఎక్కడ పడిపోయాడు? అద్భుతమైనటువంటి ఆ దూత ఆకాశం నుంచి దేవుని ఆరాధించే స్థలం నుంచి తప్పని పడిపోయాడంటే ఎక్కడికి పడిపోయాడండి? కింద పాతాళములో పడిపోయాడు. అతను పడిపోతుంటే పాతాళం ఊరిపోతుందట. ఊరి నాయను ఎంత తుట్టు మీద చెరుకు పాతాళం వస్తున్నారే. ఆ పాతాళము ఆ లూసిఫర్ కోసము, వాడిని అంగీకరించిన జన్మ కోసము ప్రత్యేకంగా దేవుడు సిద్ధపరిచాడు. ఎప్పుడయ్యా అంటే చూడండి 11వ వచనం చూడు. ఎందుకు పడిపోయాడంటే ఏమనుకున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోతున్నాను. ఎక్కడికి తీసుకుంటాక దేవుని నక్షత్రములకు పైగా మా సింహాసనం హెచ్చిందును. కూర్చుందును, ఎక్కుదును, చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయివేయబడితివే. ఏం లేదు, నా మనసు కూడా ఏమన్నా చెప్పాలమ్మా, ఇంకొంత కూడా చెప్పాలా. ఏమనుకున్నాడంటే దేవుడికి నాకు తేడా ఏముంది అనుకున్నాడంట. సృష్టానికి సృష్టికర్తకి తేడా లేదు. దేవుడికి కోపం ఎందుకంటే విగ్రహాన్ని ఆరాధిస్తే నా మహిమ స్వరూపాన్ని, నా మహత్యాన్ని ఒక కత్తి రూపంలో చూపిస్తారా? మీరు ఒక పాము రూపంలో చూపిస్తారా? ఒక రాయి రూపంలో చూపిస్తారా? ఒక భయంకరమైనటువంటి పాములు ఎత్తుకున్న ఒక దేవత రూపంలో చూపిస్తారా నా మహిమ రూపాన్ని? మీరు అందుకు కోపం. నేను తేజోమయుడను, మహాగరుడను, మహోన్నతుడను, సర్వ సృష్టి శక్తి కలిగినటువంటి వాడిని.
నన్ను తీసుకొచ్చి ఒక విగ్రహంలో పెట్టి విగ్రహంలో ఏమని ఆ విగ్రహాన్ని ఆరాధిస్తారండి. అందుకని విగ్రహారాధనకి భయంకరమైన కోపం. నువ్వు ఎప్పుడైతే నిజ దేవుడిని విడిచి నువ్వు విగ్రహంపై పలుతావో నేను వాస్తవమైన దేవుడిని అంటాను. పెళ్ళైన పక్కలోనే సిబ్బంది వెంకట వాసు ఉంటే బాయి కాటి దొరుకుతున్న వాళ్ళకే మా మాస్టర్ గారి బాయి కాటి ధనమ్మని మా చిన్నమ్మ కోడల బాగుంది. నాన్నమ్మ కోడల ధనమ్మ ఆ ఊరికి ఈ బాయిలో కళ వేసి ఉడుకుతుంది కళవ. ఆ ధనమ్మ మాట్లాడడం మొదలు పెట్టి అమ్మాయ అమ్మాయ బాధ్యత ఏం జరిగిందో తెలుసా అడిగింది. ఏంటంటే ఈ హాయిలో అమ్మాయిలో నవ్వుకుంటారు. ఈ కైపిందంటే అమ్మాయి బయట రాలేదంట. నాకు చెప్పింది భాష చెప్పింది మనం బయట రాలేదు. పిచ్చిదానంటే పిచ్చిదానంటే కాకుండా అవసరం చేసిందా ఆడవాళ్ళకి ఎంత అవసరం అంటే మగవాళ్ళకి ఎంత అవసరం వస్తుంది. అందుకనే చంపేయడం కుటుంబాలు వేరే ఇవ్వడం వారి పెట్టి పిచ్చి మరే మగవాడికి కోసం వస్తే పిచ్చోడి పోతాం. ఆడవాళ్ళకి కోసం వస్తే వాళ్ళు బాగా ఉంటారు. చెప్పింది మగవాడికి కోసం వస్తే ప్రేమకి పడ్డారు. ఎట్లా చేసుకోవాలి చెప్పింది. నేను రోషం కలిగిన దేవుడను, నీవు నాకు భార్యవర్గమైన, నేను భార్యకు పోషకుడుగా ఉన్నాను, సంరక్షకుడుగా ఉన్నాను, కాపాడేవాడిగా ఉన్నాను, ప్రేమించేవాడిగా ఉన్నాను, ఆదరించేవాడిగా ఉన్నాను. అంత భార్య నన్ను మాత్రమే ప్రేమించాను. అమ్మ అంతేనా దేవుడు ప్రేమించవచ్చా? ప్రేమించుకోవాలి. ప్రేమిస్తే భర్తకి కోపం వస్తుంది. అలాగే నేను ఒకసారి తొలిమెడలో డ్యూటీ చేస్తున్నా. పురుషుడు కూడా వాసు కలిగిన వాళ్ళే, ఈయన కూడా వాసు కలిగిన వాళ్ళే. కానీ మీరు వాసు సామర్థ్యపోయింది బాగుంటాయి. ఎందుకంటే మీకు నేసాలు కనుక వాసు దేశంలో ఉంటుంది. అది మీకు నేసాలు ఉంటే మీకు కూడా వాస్తవాలు ఉంటాయి. అయ్యో ఓకే. ఇక్కడ నేను మీద చెప్పవలసింది ఏంటంటే సాతాను అంటే ఎవరు, ఎలా పడిపోయేవాడు, ఎందుకు పడిపోయాడు వాడు అనొచ్చు. సాతాను నాశనం చేస్తుంది సాతాను అయ్యాక వాడు అనొచ్చు, అది అనొచ్చు. అపవాది, అబద్ధుడు, అబద్ధీకుడు అనే పేరు అతనికి. మనుషులను పాడు చేయడానికి పక్కకు తిరుగుతున్నటువంటి గర్జించు సింహం అన్న సాతాను. ఎందుకయ్యా నీకు బాగంటే, అరే ఈ మట్టితో చేసిన మనుషులకేమో రాజ్యమా, క్షమాపణ, ఈ రూపమా, మహిమతో ఎంత ఆరాధన చేసే వాక్యమో ఒక్క గర్వంతో నేనేదో పొరపాటు అన్నా అని అనుకో. దేవుడు దేవుతాము, దేవుడి కొత్త దేవుడు సభాపాలతో నేను సింహాసనం వేసుకుంటాను, దేవుడితో సమానంగా నేను కూడా పరిపాలిస్తాను అని అనుకోగానే బుద్ధి తక్కువయ్యి క్షమించవచ్చు కదా. నాకు క్షమాపణ లేకుండా నువ్వు నన్ను ఏం చేశావు, నరకం సృష్టించావు, అగ్నిగుండం సృష్టించావు నా కోసం. అందుకని నేను బాధపడి ఈ ఆత్మ ఉన్న ప్రతి మనుషుల్ని నేను శోధిస్తాను. రాగలను అది చీకటి. ఎందుకంటే ఇక్కడ చెప్తాను నేను, ఈ సాతాను పక్షంగా చాలా మంది దేవుడు సొంతం చేసుకున్నాడు. ఒక దేవుడు కాదన్నా కూడా నేను గర్భమైన ప్రాజ్ఞాన్ని స్థాపించేస్తాను, దేవుడి వేరే ఇంకో ప్రాజ్ఞాన్ని స్థాపిస్తాను అని దాదాపుగా 33,000 మంది కుటుంబాలు పక్కకు తిప్పుకుంటారమ్మా. అప్పుడది 33,000 కాదు, 33 కోట్లు. వాళ్ళందరూ కూడా సాతాను పక్షంగా సతాన్ని దేవుడు అంటారండి. అందరూ సైనికులకు అధిపతి దూత, యుద్ధము చేసే దూత. ఒక మాట యోధాపతి
యోధా పత్రిక 9వ వచనం. మిఖాయేలు గురించి, సాతాను గురించి మాట్లాడారు. అయితే ప్రధానుడైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చే తెగింపక ప్రభువు నిన్ను గద్దించుగాక నేను. చూశారండి, మిఖాయేలు కూడా గద్దించలా, సైతం గద్దించలేదు. ఎందుకంటే మోషే దగ్గరికి వచ్చి కూర్చున్నాడంట సైతాను. మోషే నువ్వు గొప్పవాడివా, నేను గొప్పవాడినా? మరి ఈ దేవుడు ధర్మశాస్త్రాన్ని చేయడానికి సేవ అయిపోవడం లేదా? ఏమని రాశాడు? తన సహోదరుని దూషించేవాడు నరకాగ్నికి, తన సహోదరుని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం ధర్మశాస్త్రం రాయబడినమాట. మత్తయి సువార్త 5:23. నీవు కావున నీవు బలిపీఠమున అర్పణను అర్పించుచుండగా నీ మీద మీతో చెప్పుదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ మాట ఎవరు చెబుతున్నారా? అమ్మా అరుణ, ఈ మాట ఎవరు చెబుతున్నారు? యేసయ్య చెబుతున్నాడు అని చెప్పు. ఎవరు చెబుతున్నారు? యేసయ్య చెబుతున్నాడు. నోరు తెరిచి చెప్తున్నాడు, కొండ మీద కూర్చొని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నూతన నిబంధనలో యేసయ్యే చెప్తుంది. నీ ఒక విశ్వాసగా పరమ రాజ్యం వెళ్ళాలి, ఆశీర్వాదకరంగా నువ్వు, నేను, నా బిడ్డలు, నీ బిడ్డలు అందరూ బ్రతకాలంటే నా సహోదరుని నేను ఇశ్రాయేలు ద్రోహి అన్నాను అనుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఎంతమంది మనం ఎదుర్కొని విమర్శిస్తుంటాం. వాళ్ళకంటే నేనే నచ్చాడు, వాళ్ళు మంచోడు కాదు, నేనే మంచోడు, వాళ్ళు ద్రోహులు, నేను వాళ్ళు ద్రోహులకి నువ్వు నీతిమంతుడు అంటే అందుకని యాకోబు అంటాడు, నా సహోదరుని విరోధంగా తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రం విరోధంగా తీర్పు తీర్చున్నాడు. తీర్పు తీర్చున్నట్టు నీవేవాడు అంటాడు. ఈ సత్యాలు తెలియని సత్యాలు మన నాశనానికి కాక ఈ సత్యాలు తెలియక ఏది పోతే ఎత్తి మీద పెట్టుకొని మనం నాశనం అయిపోతాం. మన బిడ్డలు నాశనం కాకపోయినా సత్యాలు వినాలి. విన్నారా? ఎన్నిసార్లు ఎదుర్కొంటే ద్రోహి అన్నాడు. ఒకరోజు మాస్టర్ గారు గుర్తు నాకు చెప్పాను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు అసలు ఏం తినాలంటే మాట్లాడాలి. అందులో చేసిన వాళ్ళు అంటున్నారు, ఇక్కడ చేసుకుంటా ఉన్నాను. ఈ నాకు చెప్పట్లేదు మొదలు పెట్టారు. నేనేం తీయాలి? ధర తీసుకుంటే పడడానికి అవసరం నన్ను అనుకోవాలి. క్షమించండి, నాకు సహాయం చేయవచ్చు, అన్ని వాసు. ఒకరికి విరోధముగా ఒకడు ఎంతమంది మాట్లాడుకుంటావా ఎదురు గురించి? విరోధంగా మాట్లాడుకుంటావా? మాట్లాడతాడు. నీకు తెలియదు, వాస్తవం తెలియదండి, వాస్తవం తెలియదు. నాకేదో చెప్పేశారు, వాస్తవం తెలిసినంతేశారు. తెలుసా వాళ్ళకి వాస్తవం? వాస్తవం దేవుడు తెలుసు, నాకు తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారు? తెలియకుండానే నింపేశారు. పాస్టర్ గారు పాపం చేస్తున్నాడు అని నింపేశారు. నాకు విరోధంగా వాళ్ళు మాట్లాడారు. అలాంటి శిక్ష తెచ్చండి. చదవమ్మా. ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడుకుని తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చుచున్నాడు. ఇక్కడ నేను సాగులో ఉన్నా, నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి, నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. అందుకనే నేను పరిమితి మీద నిలబడగలిగాను. ఏమి కోడి కొరత నా మీద చదివేది అనుకోండి. ఉదాహరణకి నేను అనుకోండి,
మళ్ళీ నేను తీరమే నేను వెళ్తా ఉన్నప్పుడు పక్కనకి ఒక కుక్క వచ్చి కొమ్మని నా కాలు కలవడానికి చూస్తా పోతాయి. నన్ను కాసేటువంటి ఒక ఆయన కర్ర తీసుకొని కుక్కు పెడుతున్నాడు ఆయన నా వెనకాల. ఏమిటి కుక్క వచ్చి మొత్తం కర్ర పోతుంది నా కాలు. అప్పుడు నా వెనకాల కర్ర తీసుకున్నాడు ఆయన నన్ను పడతారు కుక్క పడతారా? నీకు అర్థమైందండి. ఏదో దేవుడు ఎన్నుకున్న సేవకుడి అదేంటి నా దేవుడు మనసుకి మాట్లాడుతున్నాను. నా దగ్గర ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి ఏమనంటే వచ్చి వాళ్ళు మీటింగ్ ఉన్నాయా మీటింగ్ రావాలి అక్కడ ఘోరమైన కష్టాన్ని మన జీవితాన్ని కలిగేస్తే బాబు ఇటైపోయింది. నేను చాలా మాటలు చెప్పాను, అది వ్యర్థమైనది కాదు, అది నాకు ఉపయోగకరమైనది. నేను సాతాను గురించి చెప్పాను, సాతాను గొప్పతనాల గురించి చెప్పాను, సాతాను ఎందుకు పడిపోయిందో చెప్పాను. ఇప్పుడు సాతాను ఎందుకు పడిపోయింది అన్నది నేను చెప్పాలి. వీళ్ళు కొంచెం మంచి జ్ఞానం కలిగిన వారు వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళని నేను అడుగుతాను. ముఖ్యంగా దేవుడికి స్తోత్రం, నాకు వివరాలు పడతారంటే నా ముందు సుమారుగా ఉంటుంది. సాతాను ఎందుకు పడుతుంది? రెండో